ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా! రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, పరిశుద్ధుడ గొప్ప దేవుడా, ఐశ్వర్యకరుడా నీకు వందనాలు, వందనాలు దేవా నీ స్తోత్రములు, స్తోత్రములు. కృపగల దేవా నీ స్తోత్రములు, ప్రేమగల దేవా నీ స్తోత్రములు, కనికరం గల దేవా నీ స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి, గడిచిన ఉదయకాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రయాణాల్లో సహాయం చేసావు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. వాహనాలకు తోడుగా ఉన్నావు తండ్రి, సురక్షితంగా దేవా తండ్రి ప్రవేశయ్య మేము ప్రయాణించడానికి నీవు సహాయం చేసావు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి పనిలో దేవా తోడుగా ఉన్నావు తండ్రి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వివేకము కలిగి ఉండటానికి నీ కృప చూపించావు యేసయ్యా. నీ స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము చేసినటువంటి తప్పిదములను క్షమించమని అడుగుతా ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో దేవాతని మేము చేసినటువంటి ప్రతి తప్పును క్షమించమని అడుగుతా ఉన్నాం. అటువంటి తప్పులను మరలా చేయకుండా ఉండటానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను యేసయ్యా. నీకు వందనాలు గొప్ప దేవుడా, నీకు వందనాలు. కనికరము గల దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయం అంతా తండ్రి నీ కృపలో భద్రపరిచవేసయ్యా, నీకు వందనాలు తండ్రి, నీ స్తోత్రములు ప్రభువా. ప్రతి విషయంలో సహాయం చేశావు తండ్రి, నీకు వందనాలు. క్షేమముగా ఉంచావు ప్రభా. దేవాని స్తోత్రములు. మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని ప్రభువ క్షేమముగా భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో దేవా తండ్రి పరిశుద్ధుల క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. అలసిపోయిన మా శరీరాలు ప్రభువ నిద్రను కోరుకునిచుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి దేవా నీ స్తోత్రములు. ఎటువంటి దేవా తండ్రి దుర్వార్తను మేము వినకుండా, దేవా తండ్రి పరిశుద్ధుడ ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా, దేవా తండ్రి ప్రభు క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా నీ స్తోత్రములు ప్రభువా, నీ స్తుతులు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము నిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా. ఈరోజు ఉదయం ఎవరైతే దేవాతని ప్రభా వారు చేసినటువంటి పనులలో దేవాతని ప్రవేశయ్య విఫలమయ్యారో ప్రభువ, దేవాతని వారు మరలా చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. ఈరోజు చేయాలనుకున్న పనులు ఏవైతే చేయలేకపోయారో తండ్రి, మరొక అవకాశాన్ని వారికి ఇమ్మని అడుగుతా ఉన్నాను యేసయ్యా. నీ స్తోత్రములు గొప్ప దేవుడా, నీ స్తుతులు తండ్రి. దేవాతని ఉదయకాల సమయంలో చేసినటువంటి ప్రతి తప్పిదమును క్షమించి మరొక అవకాశమును వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని వారికి అనుగ్రహించండి. రాత్రికాల సమయంలో ప్రవేశయ్య డ్యూటీలు చేయించిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయా కంపెనీలో జాబ్ చేయించిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. దేవాతని క్షేమముగా ఉండటానికి నీ కృప చూపించండి యేసయ్యా. నీ స్తోత్రం. వర్క్ అంతట్లో నీ కృప చూపించండి ప్రభా. గొప్ప దేవాని స్తోత్రం. రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ప్రయాణాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడాని స్తోత్రములు, కనికరం గల దేవాని స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.